వారి మీద అనేక విధాలుగా దేవుడు నేరారోపణ చేస్తున్నాడు. దోషం, పాపం, చేతుల రక్తం, వేళ్ల దోషం, పెదవుల అబద్ధం, నాలుక కీడు, మోసపు మాటలు, చెడుగు, మిన్నాగు గుడ్లు, సాలెపురుగు వల, బలాత్కారం, హత్య, పాపహేతుకమైన తలంపులు, పాడు, నాశనం, వంకర త్రోవలు మొదలైన మాటలు వారి పాపం ఎంత తీవ్రమైనదో వ్యక్తం చేస్తున్నాయి. సాలెపురుగు లాంటి పాపం విషయమై జాగ్రత్త. అబద్ధాలు బూజు పట్టిన సాలెగూళ్ల లాంటివి. అబద్ధాల వెనుక దాక్కునే ప్రయత్నం గొప్ప ప్రమాదం. వేషధారణలో, మత సంబంధ క్రియాకలాపాలలో మునిగి తేలే వారికి గొప్ప హెచ్చరిక. సాలెగూడు దారాలతో బట్ట నెయ్యగలవా? దానిని ధరించగలవా? ఈ పాఠంలో పేర్కొనబడిన పాపాలు చేసిన వారందరూ మత